ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల కలకలం కొనసాగుతుంది. ఏపీ కాంగ్రెస్లో షర్మిల ఎంట్రీ ఖాయమని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి అభ్యంతరాలతో ఆమె చేరిక ఆలస్యమైంది. తెలంగాణ ఎన్నికలపై షర్మిల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రేవంత్ కన్విన్స్ చేయగలిగారు. దీంతో షర్మిలను కొద్ది రోజుల పాటు వేచి ఉండవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఒప్పించింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 4వ తేదీన షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో షర్మిల చర్చలు జరిపారు. షర్మిల రాజకీయ భవిష్యత్తుకు స్పష్టమైన హామీ లభించడంతో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపై షర్మిల కార్యక్షేత్రం ఏపీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చిందో నిర్దిష్టంగా తెలియకపోయినా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించడంలో భాగంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్ విజయ అవకాశాలను దెబ్బతీయటం ఇష్టం లేక ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. షర్మిలతో పాటు 2.5 ఏళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కొనసాగిన వారిని ఆమె నిర్ణయం నొప్పించినా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో షర్మిల భౌతవ్యం మరోసారి తెరపైకొచ్చింది. గత వారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే షర్మిలను పార్టీలోకి తీసుకోవడంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ నాయకుల నుంచి సానుకూల స్పందన రావడంతో షర్మిల రాక లాంఛనం కానుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇప్పటికే ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అందులో రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారని తమ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తనతో చెప్పారని స్పష్టం చేశారు. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలతో వైసీపీ శిబిరంలో కలకలం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో వైసీపీకి అండగా ఉంటున్న సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉన్న వర్గాలుగా ఉండేవి. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈ వర్గాలు ప్రధానంగా పనిచేశాయి. 2009లో వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్కు అండగా నిలిచిన సామాజిక వర్గాలు జగన్ వెంట నడిచాయి. 2014లో గెలిచిన స్థానాలతో పాటు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక ఎస్సీ, ఎస్టీలు కీలక పాత్ర పోషించారు. మైనార్టీలు కూడా గణనీయమైన పాత్రను పోషించారు. 2019 తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్గాలకు తగినంత రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందనే భావన ఉంది. దీంతో పాటు జగన్ పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉండటం, బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా ఆ పార్టీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండటం ఆయా వర్గాల్లో అంతర్లీనంగా అసంతృప్తికి కారణమైంది. ఏపీలో మరో ప్రధాన పక్షమైన టీడీపీ కూడా బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతూ ఉండటం ఆయా వర్గాలకు రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టి చోదక శక్తి అవసరం. షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఖచ్చితంగా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకులను సొంత గూటికి నడిపించడానికి ఆమె ఇమేజ్ ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజానీకం ఎంత మేరకు క్షమించి ఆదరిస్తారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల కంటే మెరుగ్గా కాంగ్రెస్ భౌతవ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మరికొంతమంది అసంతృప్తి నేతలు కూడా ఆమె వెంట నడుస్తారని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో ప్రయాణిస్తానని ప్రకటించారు. ఆమెతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కాంగ్రెస్లో భారీగా చేరతారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు. వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయిన బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా బృందాలు ఆమెను టార్గెట్ చేశాయి. తెలంగాణలో షర్మిల పార్టీ ఏమైందంటూ ట్రోల్ చేయడం ప్రారంభించేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేసే వ్యక్తులు సైతం షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఆమెకు మంచి చేస్తాయని ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు విజయమ్మ ఎటువైపు అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది. గతంలో 2 రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని, ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చేశారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తేలిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి రెడీ అయ్యారు. విజయమ్మ ఎవరి వైపు ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆమె రాజకీయంగా బయటకు రాకపోవచ్చు, కానీ నివాసం మాత్రం షర్మిల ఇంట్లోనేనని భావిస్తున్నారు. మరొక వైపు ఈరోజు మధ్యాహ్నం షర్మిల ఇడుపులపాయ వెళ్లనున్నారు. కుమారుడి పెళ్లి కార్డును తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రియా అట్లూరి కుటుంబంతో కలిసి ఇడుపులపాయ వెళ్తున్నట్లు షర్మిల ట్విట్టర్లో ప్రకటించారు. షర్మిల రాజకీయ భవితవ్యంపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. కుమారుడి వివాహంలోపు పార్టీలో చేరతారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.